వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సంక్రాంతి పండుగ అనేది జరుగుతుంది. ఇది మనకు దిగులు ఉన్నటువంటి పండుగ కంటే మాకు ఈ ఆనవాయితీ ప్రకారం మా గిరిజన గ్రామంలో ముందర బలి పండుగ అనేది వస్తుంది. ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి జరుపుకుంటాము. ఈ బలి పండుగ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ పండుగను మేము ఆనవాయితీగా జరుపుకుంటాము. ముఖ్యంగా మా గ్రామంలో 3 పెద్ద మనుషులు ఉంటారండి. ఒకరు నాయకు, ఇంకొకరు బరికు, ఇంకొకరు చొలను, అలాగే పూజా విధానాలకి ఫస్ట్గా పూజారి అని అతను ఉంటారు. వీళ్ళతో పాటుగా సపోర్టెడ్గా ఊరికి కష్ట సుఖాలు వచ్చినప్పుడు పెద్దోళ్ళు ఉంటారండి. అది మినిమం అంటే ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరికి నిల్చోబెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే మన గ్రామంలో మంచి అయినా చెడైనా లేకపోతే పండగలైనా పబ్బలైనా ఏదైనా అన్నిట్లోనూ ముందుండి మంచిగా నడిపిస్తారు. ఈ పండగ ముఖ్యంగా చూసినట్లయితే సంక్రాంతి అనేది మాకు మిషన్ దగ్గర ఒక ధాన్యం అనేది కట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి పండగ స్టార్ట్ అవుతుంది. ఈ ఆనవాయితీ ప్రకారం గంగదేవత కానీ బలిదేవత కానీ ఇవన్నీ మనకి తలారి దగ్గర అంటే ఈ బారికి దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం ఒక మేక అనేది బలి ఇవ్వడం జరుగుతుంది. అది ముందు తరం నుంచి తాతల తరం నుంచి పూర్వీకుల నుంచి అలా కొనసాగుతుంది. అందువల్ల వాటిని ఆనవాయితీగా మేము జరుపుకుంటాం. అక్కడ పూజ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మరలా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అంటే నాయకు ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొన్ని మనం చూస్తున్నాం కదండి. ఈ రకంగా తోరణాలు పెట్టేసి ఇక్కడ పూజ క్రమం అనేది జరుపుకుంటాం. ఇదయ్యాక ఈ పూజారి ఏం చేస్తారంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల నుంచి ఈ మా ఊరు పెద్ద మనుషులు ప్రతి ఇంట్లోనూ తిప్పుతారు దేవతని. అలాగే ఈ పండగ అనేది మేము ఒక 4 రోజులు జరుపుకుంటామండి. దాంట్లో ముఖ్యంగా మాకు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు మరి మంగళవారం కాదండి. ఈ పూజ స్టార్ట్ చేసిన తర్వాత బుధవారం మేము దింస ఆడతామండి. దింసల్లో భాగంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళే కాకుండా మా పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి బాగా ఆనందంతో మంచి ఉత్సాహంతో మేము కనబరుస్తాం. దాంతోపాటుగా ఎల్లుండు ఆనవాయితీ ప్రకారంలో మనకు పశువులు గోవులు ఉన్నాయి కదండి, వాళ్ళకి ధాన్యాలు ఇస్తూ వాటితో పాటుగా మేము పప్పలు వండుతాం. వీటితో పాటుగా దుంపలు కూడా మేము వాటి యొక్క మెడలో కడతామండి. దాంతోపాటు ఆ గోవులకి మేము రంగు అనేది పూస్తాం. యాక్చువల్ చెప్పాలంటే సంక్రాంతి అనేసరికి గోవు పూజ కూడా ఈ పూజలో భాగమండి. అందువల్ల మేము ఆనవాయితీగా అటువంటి కార్యక్రమం నిర్వహిస్తాం. దాని తర్వాత చివరి రోజు మా వాళ్ళు బుడి అనేసి ఈ కార్యక్రమం ఉంటుందండి. గిరిజన గ్రామంలో ఎంతమంది అయితే పాల్గొంటారో అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళు రకరకాల వేషధారణలతో సపోజ్గా గాంధీ దత్త రూపంలో కానీ లేదా మనకి గ్రామంలో ఉన్నటువంటి రామాయణంలో ఉన్నటువంటి కొన్ని భాగాలైన రాముడులా కానీ కృష్ణులా కానీ ఇటువంటి వేషాలు వేసుకుంటూ ప్రతి ఇళ్లలోనూ డోర్ టు డోర్ అలా తిరగడం వల్ల వాళ్ళు ముందు నుంచి ఆనవాయితీగా ఉన్నటువంటి భాగంలో సరదాగా మంది అంటే మరీ అంతలా ఎక్కువ మంది ఇవ్వరు. ఏదో ఒక పెద్ద మనిషికి చిన్న గ్లాసులో మందు ఇస్తూ వాటితో పాటుగా ఏదో పారితోషికంగా ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినప్పటికీ అంత తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ పండుగను మేము జరుపుకుంటామండి. ఈ సంవత్సరం గౌరమ్మ పండుగ ఉండడం వల్ల మాది లేట్ పడింది సంక్రాంతి పండగ. మనకి గంగదేవుడు అనేసి మనము సంక్రాంతి పండగకి ఫస్ట్ గంగదేవుడుని తీసుకొచ్చి మనము పూజా కార్యక్రమం మొదలెడతాము. ఫస్ట్ మన గ్రామ తలారి గ్రామ బారిక్ అనేసి ఉంటారండి. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మేక నరికిన తర్వాత మన నాయుడు ఇంటికి తీసుకొస్తాము. తర్వాత 12 పెద్ద మనుషులు అనేసి గ్రామాల్లో పెద్ద మనుషుల ఇంటింట తిరిగి వాళ్ళు కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ ఆ విధంగా పూజా కార్యక్రమములు మంగళవారం జరుగుతాయండి. ఈ సంక్రాంతి పండగ అంటే మెయిన్ మనకి పంటలు బాగా పండిన తర్వాత మనము సంక్రాంతి పండగ అనేది చేసుకుంటాము మన పూర్వ కల్చర్ ప్రకారంగా. ఇప్పుడు మన ఏజెన్సీ సాంప్రదాయ ప్రకారం అంటే మెయిన్ ఈ దింస అనేది ఈ సంక్రాంతి పండగలోని తర్వాత దింస కాకుండా బుడియా అనేది ఉంటాయండి. బుడియా మెయిన్, బుడియా తర్వాత దింస. మనము పండగ అయిన తర్వాత దింస ఆడుకుంటేనే మన ఎంజాయ్మెంట్ అనేది జరుగుతాయి అన్నమాట. ఈ విధంగా వీధిన మన దేవుడు తిప్పుకుంటూ ప్రతి పెద్ద మనిషి ఇంటికి నాయుడు వాళ్ళ ఇంటికి కోడి కోయడము మేక నరకడము ఈ విధంగా మన సాంప్రదాయ ప్రకారంగా జరుగుతాయండి. 3 రోజుల పాటు పండగ యథావిధిగా ఉంటాయి. లాస్ట్ రోజు దింస పేరేమో బంధాని అనేసి ప్రతి ఇంటింట నుండి కూడాను అక్కడ బాజా వాళ్ళకి తీసుకెళ్ళి పెద్ద మనుషులు కూర్చుని ఉంటే వాళ్ళకి మందు మసాలా ఇస్తూ వాళ్ళకి ఈ
దాన ధర్మాలను చేస్తారు సార్. సంక్రాంతి పండగ అంటే మరి అక్కడ గంగదేవత బారికోడ దగ్గర తీసుకొస్తామండి. బారికోడ దగ్గర నుంచి మా నాయుడు గారి ఇంటికాడ తీసుకొస్తాం. అక్కడ ముగ్గులు పందిర్లు అంతా తయారు చేసి మరి పూజా కార్యక్రమాలు మా 5 వాళ్ళు సక్రమంగా కొబ్బరికాయలు కొడతాం, కోడి కోసుకుంటాం. మా తర్వాత మరి మా గ్రామంలో తిప్పుకోవడానికి జరుగుతుందట అనమాట. ఇంటింటికి దేవుడు తిప్పుకుంటాం. మరి ఈ సంవత్సరం మాకు గౌరవ పండుగ ఉండడం వల్ల ఇది కొంచెం లేట్ పడిందండి, వారం రోజులు లేట్ పడింది. అందువల్ల ఈరోజు మంగళవారం కనుక మాకు పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. పసుపు కుంకుమ చోడిపిండి అదే ఏదో ఒక పిండి దాన్ని ముగ్గులు వేస్తాం. ముగ్గులు వేసి వాటికి అది కట్టేస్తాం. అది అరిసెలు కానీ చోడిపిండి చేసిన ఉండలు కానీ కడతాం. వాటికి మేపేది ఏంటంటే అన్నము, బెల్లము, అదే బియ్యం, బెల్లము, ఈ బొడ్డెంగులు, అలసందులు అది కలిపి జావ వండుతాం. జావ వండేసి వాళ్ళు పూజ పెట్టి అప్పుడు తినిపిస్తాం. ఈ యొక్క పండగ మొదటిగా గ్రామాల్లో ఉన్నటువంటి ముఠా, ఎన్ని గ్రామాలు ఉన్నా ముఠా నాయుడు, బారీకు, సలాను, పూజారి వీళ్ళు కలిసి ముందుగానే ఒక తారీఖును నిర్ణయిస్తారు. ఆ రోజు పండగ చేయాలనేది వాళ్ళు అనుకుంటారు. మొదటిగా మంగళవారం నాడు ఈ పండగ జరుగుతుంది. మంగళవారం నాడు ఏం చేస్తారంటే గిరిజన ప్రాంతంలో పండినటువంటి పంట, ధాన్యం కావచ్చు, వరి సోలు కావచ్చు, సామలు కావచ్చు, అది తీసుకొచ్చి ఈ కంకువ కడతారు. అది కట్టిన తర్వాత స్థలానికేమో కబుర్కి పంపిస్తారు. ఏ గ్రామంలో వెళ్ళాలనేది అక్కడి నుంచి ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థలాన్ని ప్రతి గ్రామంకి చెప్పి అక్కడి నుంచి ఏంటంటే అక్కడి నుంచి కొద్దిగా బియ్యం అనేటువంటిది తీసుకొస్తారు. అది దానికి మొదటిగా వంట చేసి ఆ రోజు నుంచి మంగళవారము పండగ చేసి బుధవారం నాడు ఆ రోజు సరదా చేస్తారు, డెంసా ఆడతారు. గిరిజన ప్రాంతంగా డెంసా ఆడతారు. తర్వాత షేర్బుడి ఆడతారు. ఆడిన తర్వాత 3వ రోజున ఈ పశువులకి పిండి వంటలు పెడతారు. వాటన్నిటికీ కొమ్ముల్లో తెల్లటి కానీ రెడ్డు అంటే ఎరుపు కానీ రంగు రాసి వాటన్నిటికీ అన్నం పెడతారు. అది కిచిడి అనేసి అంటారు. గిరిజన భాషలో కిచిడి అనేసి పెడతారు. కిచిడి ఆ రోజు అయిపోయిన తర్వాత పండుగ అవుద్ది. కానీ ఆ రోజు సరదా అనేది ఆ రోజు గిరిజనలో చాలా సంతోషంగా ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.